అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. వేల మందితో పోటీ పడి ఎస్ఐ ఉద్యోగం కొట్టే తెలివి ఉంది. రాష్ట్ర స్థాయిలో గ్రూప్ 2 ఆఫీసర్ పోస్టు సాధించే సత్తా ఉంది. మెదడు నిండా ఇంత టాలెంట్ ఉన్నా ఏం లాభం? ఆన్లైన్ బెట్టింగ్ అనే ఒక వ్యసనం ఆ తెలివినంతటిని డామినేట్ చేసింది. అది ఎంతలా ముదిరిపోయిందంటే కష్టపడి సంపాదించుకున్న కెరీర్ని, యూనిఫామ్ ఇచ్చిన గౌరవాన్ని, ఆఖరికి తన ప్రాణాన్ని కాపాడే సర్వీస్ రివాల్వర్ని కూడా పందెంలో పెట్టేలా చేసింది. పోటీ పరీక్షల్లో నెగ్గిన ఓ మేధావి జీవితం అనే పరీక్షలో మాత్రం తన జీవితాన్ని తానే ఎలా తినేశాడో అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ కథ చూస్తే మీకే అర్థమవుతుంది. భానుప్రకాష్ రెడ్డి సామాన్యుడు కాదు. 2020 బ్యాచ్ ఎస్ఐ. ఎన్నో వేల మందితో పోటీ పడి నాన్ లోకల్ కోటా ఉద్యోగం సాధించి కాకి చొక్కా వేసుకున్నాడు. హైదరాబాద్లోని అంబర్పేట స్టేషన్లో డిటెక్టివ్ ఎస్ఐగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అంటే నేరాలను ఛేదించే తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయని అర్థం. అంతటితో ఆగాడా? లేదు. డ్యూటీ చేస్తూనే చదివి మొన్నటి ఏపీ గ్రూప్ 2 ఫలితాలలో కూడా ఏకంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం సాధించాడు. అంటే అటు పవర్ ఇటు తెలివి రెండూ ఉన్నాయి. కానీ ఏం లాభం? బుద్ధి గడ్డి తింది. అతడిలోని మేధావిని ఆన్లైన్ బెట్టింగ్ అనే మహమ్మారి చంపేసింది. ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. 2018 నుంచి అక్షరాల 1.5 కోటి పోగొట్టుకున్నాడు. అప్పుల వాళ్ళు వెంట పడుతుంటే యూనిఫామ్ వేసుకున్నానన్న గౌరవం మర్చిపోయాడు. స్టేషన్లో భద్రంగా దాచవలసిన రికవరీ బంగారాన్ని గుట్టుచప్పుడు కాకుండా బయట కుదవ పెట్టేశాడు. అక్కడితో ఆగితే బాగుండేది, కానీ ఆ మత్తు వదల్లేదు. కంచె చేను మేసినట్టు తనను, ప్రజలను రక్షించుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన సర్వీస్ రివాల్వర్ను కూడా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తాకట్టు పెట్టేశాడు. బుల్లెట్స్ మాత్రం తన దగ్గర పెట్టుకున్నాడు. అంటారు కదా, పాపం పండిన రోజు పగలు కూడా చుక్కలు కనిపిస్తాయని. గ్రూప్ 2 జాబ్ వచ్చింది కదా, ఈ పోలీస్ ఉద్యోగం వదిలేసి కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. రిలీవ్ అవ్వడానికి స్టేషన్కి వచ్చి ఛార్జ్ అప్పగిస్తుండగా ఇన్స్పెక్టర్ గన్నేది అని అడిగాడు. డెస్క్లో చూస్తే కేవలం తూటాలు మాత్రమే ఉన్నాయి. తుపాకీ మాయం. సీసీ కెమెరాలు చూస్తే అసలు దొంగ ఎవరో తేలిపోయింది. టాస్క్ ఫోర్స్ విచారణలో తలదించుకొని నిజం ఒప్పుకున్నాడు. చేసిన తప్పుకు పరువు పోవడంతో పాటు ఉద్యోగం కూడా పోయింది. పోటీ పరీక్షల్లో గెలిచే తెలివి ఉన్నా జీవితాన్ని గెలిపించే దిశ లేకపోయింది. చేతిలో 2 ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నా బెట్టింగ్ మత్తులో కెరీర్ కాలిపోయింది. మేధావి అయినా సరే వ్యసనానికి బానిసైతే చివరికి మిగిలేది శూన్యమే అనేది మరొకసారి గుర్తు చేసింది ఈ ఘటన.